ఒక్కొక్కసారి మనం రాత్రులు జర్నీ చేయాల్సొస్తది. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏ బస్ ఎక్కుతున్నాం, ఎవరితో ప్రయాణిస్తున్నాం అనే దాంట్లో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడుతున్నానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ దానికి సంబంధించిందే. చైనా రాజధాని బీజింగ్ యువాన్మింగ్ యువాన్ బస్ స్టాప్. బస్ నెంబర్ 375. లాస్ట్ ట్రిప్ వచ్చేసి 11:40 PM. యువాన్ నుండి ఫంక్షన్ వరకు వెళ్ళాలి. ఈ బస్ స్టాప్లో ఒక డ్రైవర్, ఒక లేడీ కండక్టర్, ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఒక 500 సబ్స్క్రైబర్స్ అన్నా చేయండి. సో ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ బస్సు అయితే ట్రిప్ కోసం బయలుదేరింది. లాస్ట్ ట్రిప్ అన్నమాట. ఒక డ్రైవర్, ఒక లేడీ కండక్టర్ ఉన్నారు. వెళ్ళే దారిలో ఒక ఓల్డ్ లేడీ, అలాగే ఒక 25 years ఓల్డ్ బాయ్, అలాగే ఒక యంగ్ కపుల్ అయితే ఈ బస్ అయితే జర్నీ చేయడానికి ఎక్కారనమాట. ఎక్కిన తర్వాత బస్సు అయితే వెళ్తుంది. రాత్రి బాగా కావడంతో చాలా చీకటిగా ఉందన్నమాట. బస్ వెళ్తుంటే ఇంజన్ సౌండ్ తప్ప వేరే ఏమీ కనిపించట్లేదు, వినిపించట్లేదు. అంత చీకటిగా ఉందన్నమాట. ఈ చీకట్లో బస్సు ముందర లైట్స్ ఉంటాయి కదండి, ఆ లైట్ వెలుతురులో బస్సు ఆపమని అయితే నిలబడ్డారు. బస్సు అయితే ఆపారు. డ్రైవరు ఆపిన తర్వాత వాళ్ళిద్దరే అనుకుని చెప్పి బస్సు ఎక్కారు. వీళ్ళు బస్సు ఎక్కిన తర్వాత చూస్తే వాళ్ళు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు విచిత్రంగా ఉన్నారనమాట. వాళ్ళ గెటప్ అది చాలా డిఫరెంట్గా ఉంది. ఎక్కడి నుంచో ఏదో క్యారెక్టర్ ప్లే చేసి ఆర్టిస్టులు అనుకున్నారనమాట. చూడ్డానికి కూడా చాలా భయంకరంగా ఉన్నారు. వాళ్ళ హెయిర్ అయితే ఇంత లాంగ్ లేడీస్ లాగా ఉందన్నమాట. హెయిర్ లాంగ్ హెయిర్ అనమాట. ముగ్గురు చాలా విచిత్రంగా, చాలా వింతగా అయితే ఉన్నారు. వీళ్ళున్న ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ వీళ్ళనే వింతగా చూస్తున్నారు. వీళ్ళైతే చివరికి వెళ్ళి బస్సు సీట్స్ ఉంటాయి కదా, చివరికి అక్కడికి వెళ్ళి కూర్చున్నారు. ముగ్గురు సెంటర్లో కూర్చున్నారనమాట. కూర్చున్న తర్వాత ఇప్పుడు వెళ్ళి కూర్చున్నారు. ఒక లేడీ, ఓల్డ్ లేడీ ఉందని చెప్పాను కదండి, ఆవిడ అదే పనిగా ఈ ముగ్గురిని అయితే గమనిస్తుంది. ఈ ఓల్డ్ లేడీ వీళ్ళని అదే పదే పనిగా చూస్తుంది అనమాట. వీళ్ళు ఏంటి ఇలా ఉన్నారు, వీళ్ళు ఎక్కి దగ్గర నుంచి నాకైతే మంచిగా అనిపించట్లేదు అని చెప్పి అనుకుంటుందన్నమాట. వీళ్ళైతే ఖచ్చితంగా మనుషులైతే కాదు, వీళ్ళు ఏదో వెరైటీగా ఉన్నారని చెప్పి బస్సులో లేడీ కండక్టర్ ఉంటే ఆవిడ్ని వెళ్ళి అడిగిందనమాట. అడిగితే ఆవిడ అన్నది, ఇది అలా ఏం కాదు, వాళ్ళు ఎక్కడో డ్రామా వేసి వచ్చేసి ఉంటారు, టైం లేక బస్సు ఎక్కేసి ఉంటారు, అంతే తప్ప మరేమి కాదు అని చెప్పి వాళ్ళకి సర్ది చెప్పింది అనమాట. వీళ్ళందరూ బస్సులో ఉన్న వాళ్ళందరూ సమాధానం అయితే పడ్డారు, ఆహా అదే అయి ఉంటుందిలే అని చెప్పి. కానీ తర్వాత ఆ ఓల్డ్ లేడీకి ఇంకా అనుమానంగానే ఉంది. ఆ బస్సులో ఇద్దరు యంగ్ కపుల్ ఎక్కారని చెప్పాను కదండి, వాళ్ళు దారిలోనే మేము దిగిపోతాం, మధ్యలో ఆఫ్ చేసామని అంటారు. వాళ్ళిద్దరూ అయితే దిగిపోతారు అక్కడి నుంచి. ఇప్పుడు బస్సు అయితే మూవ్ అవుతుండగా ఆ ఓల్డ్ లేడీ సడన్ గా గట్టిగా అరుస్తుంది. ఎందుకు అరుస్తున్నారు, ఏమైందని చెప్పి లేడీ కండక్టర్ అయితే వస్తుందన్నమాట. ఏంటి ఏమైందని దగ్గరికి వెళ్ళి అంటుంది ఆవిడతో. అంటే నా పర్స్ ఎవరో దొంగిలించేశారు అని చెప్తుంది అనమాట. ఎవరు దొంగిలిస్తారు మీ పర్సు, ఎవరి మీద అనుమానంగా ఉందా అంటే, ఇదిగో ఈ అబ్బాయే దొంగిలించాడు నా పర్సు అని చెప్తుంది అనమాట. అప్పుడు ఆ అబ్బాయి, నేనెందుకు మీ పర్సు తీస్తాను, కావాలంటే నన్ను చెక్ చేసుకోండి, నేను మీ పర్సు ఏం తీయలేదు అంటే, లేదు నా పర్సు నువ్వే తీసావు, పద పోలీస్ స్టేషన్ కి అని చెప్పి అరుస్తూ ఉంటుంది. నువ్వు ఎక్కిన దగ్గర నుంచి నా పర్సే చూస్తున్నావు అని చెప్పి అంటుంది. అప్పుడు లేదు నేను అసలు తీయలేదని చెప్పి అబ్బాయి అంటూ ఉంటే, లేదు బస్సు ఆపేయండి, మేమిద్దరం ఇక్కడ దిగిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే అప్పుడు ఆ బస్సు అయితే ఆపేస్తారు. ఆపేసిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడి నుంచి అయితే దిగిపోతారు. బస్సు అయితే వెళ్ళిపోతుంది వాళ్ళ దగ్గర నుంచి. అప్పుడు ఆవిడ అంటుంది, సారీ బాబు, నేను ఇలా ఎందుకు చేశానంటే, మన బస్సులో ఎక్కారు కదా వాళ్ళు ముగ్గురు, వాళ్ళైతే మనుషులు కాదు, వాళ్ళ మీకు అని
చెప్తారు. చెప్తే అప్పుడు ఆ అబ్బాయి అంటాడు, మీకెలా తెలుసు, మీరు ఎలా చెప్తున్నారు అంటే ఆ ముసలావిడ అంటుంది, అది బస్సులో గట్టిగా గాలి వచ్చింది కదా, అప్పుడు నేను వాళ్ళని అయితే గమనించాను. వాళ్ళు గమనించినప్పుడు వాళ్ళ కాళ్ళ మీద ఉన్న క్లాత్ అయితే ఎగిరింది. అప్పుడు నేను చూశాను, వాళ్ళకైతే కాళ్ళు లేవు, వాళ్ళకి కళ్ళు కూడా లేవు అని చెప్తుంది అనమాట. అబ్బాయి అయితే ఒక్క నిమిషం చెమటలు అయితే పట్టేస్తాయి. చాలా థ్యాంక్స్ అండి, మీరైతే నన్ను బ్రతికించారు. కానీ ఆ యంగ్ లేడీ, ఆ డ్రైవర్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎలా హెల్ప్ చేద్దామంటే, పద మనం ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్దాం ఇలా జరిగిందంటే వాళ్ళు పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిందంతా చెప్తారు పోలీస్ ఆఫీసర్కి. కానీ ఎవ్వరు నమ్మరు అనమాట. సరే మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని అయితే పంపించేస్తారు. ఇక వాళ్ళు ఏం చేసేది లేక ఇంటికైతే వెళ్ళిపోతారు. తర్వాత ఇది November 14th 1995లో జరిగింది. తర్వాత ఒక 4 days తర్వాత అంటే 17th రోజున అనమాట, November 17th, అప్పుడు న్యూస్ లో వస్తుంది అనమాట, ఇలా యువాన్ నుంచి బయలుదేరే బస్సు అయితే మాయమైపోయింది, అక్కడ ఉందో తెలియట్లేదు, ఎటు వెళ్ళిందో తెలియదు అని చెప్పి వస్తుంటే అప్పుడు ఆ బస్ స్టాప్ వాళ్ళు వచ్చి, అదే బస్ డిపో వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే కంప్లైంట్ ఇస్తారు ఇలా బస్ కనిపించట్లేదు అని చెప్పి. అప్పుడైతే పోలీస్ వాళ్ళు వీళ్ళిద్దరు, అప్పుడు ఆ పోలీస్ అతనికి గుర్తొస్తుంది అనమాట, ఆహా ఆ రోజు రాత్రి వీళ్ళు చెప్పారు కదా అని చెప్పి వాళ్ళిద్దరిని మళ్ళీ పిలిపించి మొత్తం ఎంక్వైరీ అయితే చేస్తారు. చేసిన తర్వాత ఇలా జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఈ పోలీసులు సీసీ కెమెరాస్ ఉంటాయి కదా, వాటిని అయితే చూస్తారు. చూస్తే అందులో ఈ అబ్బాయి ముసలావిడి ఎక్కడైతే దిగారో అక్కడ వరకే CCTVలో అంతా ఉంటుంది. తర్వాత నుంచి ఆ బస్సు అయితే కనిపించదు అనమాట. ఎన్ని ఫుటేజెస్ చూసినా అక్కడ ఆ CCTV ఫుటేజ్ లో అయితే ఉండదన్నమాట బస్సు. ఇదొకటి పాయింట్ పోలీసులను అయితే ఆశ్చర్యానికి గురి చేసింది. తర్వాత ఈ బస్సు ఏమైందని చెప్పి చాలా ఆరా తీశారు. ఇప్పుడు అప్పుడు చెప్పారు వీళ్ళు పోలీసులకి, మాతో పాటు ఇంకో 3 ఎక్కారు, వాళ్ళకి ఇలా కళ్ళు లేవు అని చెప్తే వాళ్ళు ఐడి గాని ఏ ప్రూఫ్ గాని వాళ్ళ గురించి అయితే ఏమీ పోలీసులకి తెలియలేదు, ఏ క్లూ గాని తెలియలేదు అనమాట. పోలీసులు ఇంక చేసేదేం లేక ఊరుకున్నారు. తర్వాత ఒక 2 రోజుల తర్వాత బస్సు ఎవరో చెప్పారనమాట, బస్సు రిజర్వేర్ లో పడుంది అక్కడ అని చెప్తే వాళ్ళు వెళ్ళి ఆ బస్సు అయితే బయటికి తీశారు, నీళ్లలో పడిపోయిందని చెప్పి. తీస్తే అప్పుడు ఆ బస్సులో ఉన్న లేడీ కండక్టర్, డ్రైవర్ 2 శవాలు మాత్రమే వాళ్ళకి కనిపించాయి అనమాట. అవి కుళ్ళిపోయి 2 రోజులు 4 రోజులకి శవాలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుస్తుంది కదా, అలా కాకుండా చాలా గుర్తుపట్టని స్టేజ్ లోకి అయితే ఉన్నాయి అనమాట. అదొక విషయం అర్థం కాలేదు ఎవరికి. ఇప్పుడు మొన్న చనిపోతే ఇలా ఎందుకు ఉంటాయి బాడీస్, ఇంత కుళ్ళిపోయి ఇంత వాసన అయితే ఎందుకు వస్తాయి అని, డీకంపోజ్ ఎందుకు అయిపోతాయి అని చెప్పి పోలీసులు అదొకటి ఆలోచించారు. తర్వాత డిపో వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ యువాన్ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇది వెళ్ళే వేరే బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే పెట్రోల్ ఉంది, 100 కిలోమీటర్లు ఇక్కడ వరకు ప్రయాణించడానికి ఇందులో పెట్రోల్ లేదు అని అయితే ఖచ్చితంగా చెప్పారు. అందులో డీజిల్ పెట్రోల్ ట్యాంక్ బస్ది ఓపెన్ చేసి చూస్తే అందులో పెట్రోల్ కి బదులు బ్లడ్ అయితే ఉందన్నమాట. అది ఒక కొంచెం ఆశ్చర్యానికి అయితే గురి చేసింది. ఇలా కొన్ని పాయింట్స్ ఈ చైనా యువాన్ బస్ స్టాప్ దగ్గర నుంచి రూట్ నెంబర్ 375 బస్సు చాలా వింతగా మిస్టీరియస్ గా మారిందనమాట. ఇది నిజం కాదని చాలా ప్రూవ్ అయింది. కానీ అక్కడ వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ రూట్ నెంబర్ 375 బస్ గురించి భయపడుతూనే ఉంటారు అక్కడి ప్రజలైతే. సో ఇదండి, మనం ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, ఎవరితో ప్రయాణిస్తున్నామో అపరిచితులు ఎవరైనా ఉంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎప్పుడు ఏం జరుగుతుందో మన లైఫ్ తో తెలియదు. సో ఇదండి స్టోరీ వచ్చేసి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.